దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా మండిపోతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాస ప్రాంతానికి సమీపాన ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ భీకర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఎటు చూసినా దాడులు ప్రతిదాడులే. రెండు దేశాలు ఎడాపెడా ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణుల శబ్దాలే వినిపిస్తున్నాయి. తొలి రోజు ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ప్రధానంగా టెహ్రాన్ నగరంలోని అణు కేంద్రాలను ఇజ్రాయెల్ బలగాలు టార్గెట్ చేసుకున్నాయి. అయితే తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాస ప్రాంతాన్ని ఇజ్రాయెల్ బలగాలు లక్ష్యం చేసుకున్నాయి. టెహ్రాన్ నగరంలోని మోనీరియా ప్రాంతంలో అయతుల్లా ఖమేనీ నివాసం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంటుంది. దీంతో భద్రతా పరంగా మోనీరియా ప్రాంతం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మోనీరియా ప్రాంతాన్ని పెద్ద సంఖ్యలో ఇరాన్ భద్రతా బలగాలు కాపు కాస్తూ ఉంటాయి. అయితే మోనీరియా ప్రాంతం ప్రత్యేకత ఇజ్రాయెల్ సైన్యానికి తెలిసినట్లుంది. దీంతో మోనీరియా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తాజా దాడుల ఫలితంగా ఏమైనా నష్టం జరిగిందా లేదా అని వివరాలు ఏమీ తెలియరాలేదు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఖమేనీ నివాస ప్రాంతాన్ని ఇజ్రాయెల్ బలగాలు టార్గెట్ చేసుకుని దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇరాన్ నూతన ఆర్మీ చీఫ్గా అమీర్ హతామీని అయతుల్లా ఖమేనీ నియమించారు. తొలి రోజు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బఘేరీ చనిపోయారు. దీంతో హడావుడిగా నూతన చీఫ్ నియామకం చేశారు అయతుల్లా ఖమేనీ. కాగా అమీర్ హతామీకి సైనిక వ్యవహారాల్లో దిట్టగా పేరుంది. అంతేకాదు 2013 నుంచి 2023 వరకు ఇరాన్ రక్షణ మంత్రిగా కూడా అమీర్ హతామీ పనిచేశారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైనిక బలగాలకు తీవ్ర నష్టం జరిగింది. హుస్సేనీ సలామీ, మహమ్మద్ బఘేరీతో పాటు మరికొందరు కీలక సైనికాధికారులు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. అంతేకాదు ఇజ్రాయెల్ దాడుల్లో 80 మందికి పైగా సాధారణ ఇరాన్ పౌరులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇజ్రాయెల్ దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసింది. తొలిసారి 100కు పైగా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ భూభాగాలపై ఇరాన్ దాడులు చేసింది. అయితే ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో కొన్నింటిని దారిలోనే ఇజ్రాయెల్ బలగాలు కూల్చివేశాయి. దీంతో ఇజ్రాయెల్కు చెప్పుకోదగ్గ నష్టం జరగలేదు. మొత్తానికి దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా యుద్ధభూమిగా మారింది.